రేపటి ఎంపీ సీట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధం. పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎన్నికల కోడ్ కారణంగా ఆకిన గృహజ్యోతి. ఈ నెల 6 నుంచి మళ్లీ 0 బిల్లులు అమలు. తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి రుతుపవనాలు. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు. మెదక్ జిల్లాలో జోరుగా నకిలీ ధాన్యం విత్తనాల దందా. అనుమతి లేని గోదాంపై అధికారుల రైడ్. సరుకు సీజ్. మురికి నీటితో కలుషితమైన వేములవాడ. మూలవాగు దుర్వాసనతో స్థానికుల పరేషాన్. పట్టించుకోని అధికారులు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి ఈవీఎం మెషిన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి ఓపెన్ చేస్తారు. ప్రతి రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుడు ఏదైనా 2 ఈవీఎంలను ఎంచుకుని ఖచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు మరోసారి లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించి డాక్యుమెంట్ చేస్తారు. వరంగల్ మహబూబాబాద్ సీట్లపై ఫుల్ డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి? సూర్య, పార్టీలు అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు మీద ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు మొదటి నుంచి పోలింగ్ తర్వాత జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, వీటన్నిటిని కూడా లెక్కలు తీసుకొని ఈసారి తామే లోక్సభ ఇక్కడి నుంచి లోక్సభకి ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలకు సంబంధించి చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ కుమార్, అదేవిధంగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్ ముగ్గురు కూడా పోటీ చేస్తున్నారు. అర్బన్లో పడిన ఓటింగ్ కావచ్చు, రూరల్లో పడినటువంటి ఓటింగ్, వీటన్నింటినీ లెక్కలు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉందనేది కనుక స్పష్టం చేస్తూ వచ్చాయి. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో గెలుపు పైన పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేస్తుంది. సేమ్ టైంలో ఇటు బీజేపీకి సంబంధించి కూడా మోడీ చరిష్మా కావచ్చు, లేకపోతే సైలెంట్ ఓటు, ఇదంతా కూడా తమకు కలిసి వస్తుంది అనేది ఆరూరి రమేష్ చెప్తున్నారు. సేమ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమేర పోటీ ఇస్తున్నామనే లెక్కలు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి లెక్కలు వాళ్ళు ఉన్నారు. అందరిలోనూ ఒక టెన్షన్ ఉంది. రేపు 8 గంటలకు ప్రారంభం కానున్నటువంటి కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి. ఆ ఫలితాల కోసమే ఇటు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనది వరంగల్ లోక్సభగా చూస్తాం. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే 2 సార్లు సిబ్బందికి కౌంటింగ్ సంబంధించినటువంటి వాళ్ళకు శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాక్ కౌంటింగ్ కూడా నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత కౌంటింగ్ స్పీడ్గా చేయడానికి సంబంధించి ఎక్కడా పొరపాట్లు కానీ లేదా పారదర్శకత దెబ్బతినకుండా సిబ్బంది ఏ విధంగా నిర్వహించాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇవాళ మాక్ పోలింగ్ సందర్భంగా కూడా వాళ్ళకు కొన్ని సూచనలు చేశారు. ఆర్ఓగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కూడా వచ్చారు. వాళ్ళకి అన్ని కూడా సూచనలు చేయడం జరిగింది. రేపు 6 గంటలకు ర్యాండమ్గా సిబ్బందికి ఎవరు ఏ టేబుల్ మీద కౌంటింగ్ సంబంధించినటువంటి వర్క్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. అదేవిధంగా 42 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా రేపు తేలనున్నది. దానికి సంబంధించి ఈవీఎంలో ఇప్పటికే భద్రపరిచినటువంటి ఈవీఎంలన్నీ కూడా రేపు 8 గంటలకు టేబుల్స్ పైకి రానున్నాయి. 6 గంటల నుంచే ఈ ప్రొసీజర్ అంతా కూడా మొదలవుతుంది. పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్లు, వాళ్ళందరి సమక్షంలోనే భద్రపరిచినటువంటి ఈవీఎంలన్నింటిని కూడా బయటికి తీయడం, ఆ తర్వాత
తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఒక్కొక్క రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ చేస్తారు. అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక రౌండ్ అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి కావడం, తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఒక్కొక్క రౌండ్ ఫలితాలని వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే దానికంటే ముందు 8 గంటలకు ప్యారలల్గా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుండగానే మరోవైపు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం వరంగల్ తూర్పుకు సంబంధించి 17 రౌండ్లలో ఫలితం తేలనుంది. అదేవిధంగా మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి 18 రౌండ్లలో ఈ ఫలితం ఉంటుంది. మొత్తంగా మధ్యాహ్నం వరకు అయితే ఒక అంచనాకు ఫలితానికి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది. అది 3-4 రౌండ్లలోనే ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఫలితం రావడానికి అయితే 2 నుంచి 3 గంటల సమయం, 2 గంటల వరకు ఫలితం తుది ఫలితం వచ్చే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మాక్ పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, మాక్ కౌంటింగ్ సంబంధించినటువంటి సందర్భంగా తీసుకున్నటువంటి సూచనలు కావచ్చు, మాక్ కౌంటింగ్ ఏ విధంగా చేశాం, రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటి మీద కూడా సిబ్బందికి అవగాహన కనిపించారు. సాధ్యమైనంత వరకు స్పీడ్గా కౌంటింగ్ జరిపించాలనే దానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే 42 మంది అభ్యర్థులు ఉంటారు. 42 మంది అభ్యర్థులకు సంబంధించి ఈవీఎంలో వాళ్ళకు పడినటువంటి ఓట్లన్నీ కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సంతకాలు, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా కూడా స్పీడప్గా చేయడం, దాన్ని మళ్ళీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, ఇదంతా కూడా సిబ్బందికి స్పీడ్గా చేసే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఓవైపు అధికారులు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే, మరోవైపు ఇటు పార్టీలలో కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం ఒక టెన్షన్ ఉంది. రేపు ఫలితం ఏ విధంగా రాబోతుంది, ఎవరు ఇక్కడి నుంచి లోక్సభ లో అడుగు పెట్టబోతున్నారనే దానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పచ్చు. ఇక మహబూబాద్ పార్లమెంటు పరిధిలో కూడా చూస్తే అక్కడ కూడా 11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా అక్కడ జరుగుతుంది. గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ములుగులో అత్యధికంగా ఓటింగ్ సంబంధించి చూస్తే అక్కడ ఎక్కువగా ఉంది. అదేవిధంగా భద్రాచలంకు సంబంధించి కేవలం 13 రౌండ్లలో మాత్రమే పోలింగ్ స్వల్పంగా ఉంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. భద్రాచలంలో 13 రౌండ్లలోనే కౌంటింగ్ జరుగుతుందని చెప్పచ్చు. 7 నియోజకవర్గాలు కలిపి 750 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. తర్వాత తొలుత భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన లెక్క పూర్తవుతుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం 13 రౌండ్లలో మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. 13 రౌండ్లలోనే పూర్తవుతుంది. కాబట్టి భద్రాచలంకు సంబంధించిన నియోజకవర్గం లెక్కింపు అయితే మొదట పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అయితే విజేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి అంచనాలు మాత్రం మధ్యాహ్నం వరకే చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి కూడా 8 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. తర్వాత 3 అంచెల భద్రత ఉంది. రేపు 8 గంటలకు సంబంధించి ఎన్నికల ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో కూడా ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల నుంచి బయటికి తీసుకొస్తారు. మొత్తంగా దాదాపు 600 మంది పోలీస్ సిబ్బంది కూడా పహారా కాస్తున్నారు. రేపు 144 సెక్షన్ కంటిన్యూగా అమల్లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. మహబూబాద్ నుంచి ఈదుల పూసపల్లి మీదుగా కేసముద్రం గూడూరు వెళ్లే ప్రయాణికులు రామచంద్రపురం కాలనీ గుండా ఎస్వి విద్యాలయం నుంచి పక్కకు వెళ్లే విధంగా కూడా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వాళ్ళ భౌతవ్యం కూడా తేలనుంది. ఇక్కడి నుంచి 3 ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా బీజేపీ నుంచి ప్రొఫెసర్ సీతారాం నాయక్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత బరిలో ఉన్నారు. ఈ 3 మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 కూడా చూస్తే 2009లో బలరాం నాయక్ ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీతారాం నాయక్ 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి కవిత 2019లో ఆమె ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఈ 3 కూడా రెండోసారి లోక్సభలో అడుగుపెట్టడానికి పోటీ పడ్డారు. వీళ్ళకి సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు, ఇదంతా మీద కూడా ఒక సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 3 ఒక్కొక్కసారి ఎంపీగా గెలిచారు. తర్వాత ఒక నర్సంపేట మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాలు అంతా కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నాయి. తర్వాత అక్కడ పోలింగ్ జరిగిన తీరు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు, తర్వాత ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి దగ్గర కూడా
కొత్త ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపించనే అంచనాలు వేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా ఒక అంచనాలు అయితే ప్రకటించాయి. సేమ్ టైంలో పార్టీలో కూడా అదే ధీమా వ్యక్తమవుతుంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పోలింగ్ జరిగినటువంటి సరళి కావచ్చు, ఇవంతా కూడా ఒక ధీమాను మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సేమ్ టైంలో బీజేపీకి సంబంధించిన సీతారాం నాయక్ కూడా గతంలో నేను ఎంపీగా పనిచేశాను, అప్పుడు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు లేదా మోడీ చరిష్మా తర్వాత అప్పుడు పనిచేసినటువంటి కొన్ని అంశాలు అభివృద్ధి పనులు అవన్నీ కూడా తనకు సహకరిస్తాయి. కేంద్రంలో ఉన్నటువంటి 2 దఫాలుగా ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వ ఫలితం తనపైన కనిపిస్తుందనే ధీమాను మాత్రం సీతారాం నాయక్ చెప్తున్నారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పోటీ చేస్తున్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కాబట్టి రెండోసారి గట్టి పోటీ ఇచ్చాననే ఆమె కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అందరిలోనూ మహబూబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటు లోక్సభలో ఎలాంటి ఫలితం రాబోతుందనే ఆసక్తి అయితే నెలకొందని చెప్పచ్చు. ఓవైపు అభ్యర్థుల అంచనాలు ఓవైపు ఉంటే, మరోవైపు అధికారులు మాత్రం కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. రేపు 8 గంటలకు ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కానున్నది. సూర్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జహీరాబాద్, మెదక్ సీట్లపై పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇవే సెగ్మెంట్లపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం మనం ఉంది బీవీఆర్ఐటీ నర్సాపూర్లో, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీవీఆర్ఐటీలో ఉన్నాం. ఇక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. ఉదయం నుంచి కూడా అధికారులు కావచ్చు దీనికి రేపటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏదైతే గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఇక్కడ నర్సాపూర్లోనే ఉన్నటువంటి మరో సెంటర్లో జరుగుతుంది. సో మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 బీవీఆర్ఐటీలో 2 ఏదైతే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో కౌంటింగ్ జరగనుంది. సో ఉదయం 6 గంటల నుంచే దానికి సంబంధించినటువంటి ఏదైతే పాసులు ఉన్నవారు లోపలికి అనుమతించామని చెప్తున్నారు. 8 నుంచి కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుందంటారు. 9 నుంచి మొదటి రౌండ్ ఫలితాలు కూడా విడుదల చేస్తామంటున్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధానంగా పటాన్చెరులోనే అత్యధికంగా ఎక్కువగా ఏదైతే ఓట్లు ఉన్నాయి. మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలో 13,70,000 పైచీలకు ఓట్లు నమోదైనాయి. సో ఈ నేపథ్యంలోనే భారీగా అంటే మొత్తం పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపు అయితే 2,000కు పైచీలుగా అయితే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో 44 మంది పోటీ చేస్తున్నారు. ఈ 44 మంది పోటీ చేస్తుండటంతో ప్రతి పోలింగ్ బూత్లో 3 ఈవీఎంలను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ 3 ఈవీఎంలో అంటే మొత్తంగా 2,000కు పైగా పోలింగ్ బూత్లో 3 సంబంధించిన ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఈ 3 ఈవీఎంలు అంటే మొత్తం 6,000కు పైచీలకు ఈవీఎంలలో ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ ఏదైతే పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సో ఉదయం నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇక్కడ ఏదైతే 2 పటాన్చెరు సంగారెడ్డికి సంబంధించినటువంటి నర్సాపూర్లోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మెదక్, నర్సాపూర్, గజ్వెల్, దుబ్బాక, సిద్దిపేట ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే ఏజెంట్ల సమక్షంలోనే ఉదయం 6 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని అప్పుడు అయితే ఏజెంట్ల సమక్షంలో ఏదైతే మెదక్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్తో పాటు ఏదైతే ఉన్నతాధికారుల సమక్షంలో ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయడంతో కావచ్చు స్ట్రాంగ్ రూమ్లను ఏదైతే ఇక్కడ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏర్పాటు చేసినటువంటి వివిధ హాళ్ళలో హాల్కు సంబంధించినటువంటి హాళ్ళలో టేబుల్లను ఏర్పాటు చేశారు. సో ఆ టేబుల్ల వద్ద
వద్దకు ఈ ఏజెంట్ల సమక్షంలోనే ఏదైతే ఈవీఎంలను తీసుకొచ్చిన తర్వాతనే ఇక్కడ కౌంటింగ్ ప్రారంభిస్తామని చెప్తున్నారు. సో ఈ మొత్తంగా ఈ 5 సెగ్మెంట్లలో కూడా మొత్తం ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టు దాదాపు 13,72,000 ఓట్లు నమోదైన నేపథ్యంలో వాటన్నిటినీ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా రౌండ్ల వారీగా లెక్కిస్తున్నారు. ప్రధానంగా పటాన్చెరులో అత్యధికంగా ఓటర్లు ఉండడంతో ఇక్కడ 23 రౌండ్లు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ 23 రౌండ్లకు సంబంధించినటువంటి రౌండ్లు ఉండగా ఇక్కడ కొంత అయితే ఫలితం వెలువడేందుకు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా దుబ్బాక 19 రౌండ్లోనే పూర్తి కానుంది. దుబ్బాక 19 రౌండ్లలో పూర్తయింది. సో ఇట్లా మొత్తంగా మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. సూర్య, థ్యాంక్ యూ శ్రీధర్. రైట్, కరీంనగర్ పెద్దపల్లి సీటుపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ పెద్దపల్లిపై పార్టీల బలాబలాలేంటి? కరీంనగర్ పెద్దపల్లి 2 లోక్సభ స్థానాలపై కూడా చాలా ఉత్కంఠ ఉంది. దీనికి సంబంధించి రేపు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేశారు. ఇప్పటికే మొత్తం పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు కూడా పోలీసు ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. 2 చోట్ల కూడా మనకు అటు పెద్దపల్లి జిల్లాలో అయితే పెద్దపల్లి లోక్సభ పరిధిలో 2 చోట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అటు మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఇటు మంథనిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ 2 చోట్ల కూడా కౌంటింగ్ జరగబోతుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 4 జేఎన్టీయూ కాలేజీలో 3 ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ చేయబోతున్నారు. అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో 14 మొత్తం ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ 14 టేబుల్స్ను మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలని ఆ పోలింగ్ కేంద్రాలతో డివైడ్ చేస్తే వచ్చే రౌండ్స్ ఉంటుంది. దాదాపు హైయెస్ట్ 21 రౌండ్లలో పెద్దపల్లి కౌంటింగ్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం పరంగా 21 రౌండ్లలో మ్యాక్సిమం పూర్తవుతుంది. అట్లా ఏ అసెంబ్లీ సెగ్మెంట్కు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మొత్తం 7 సెగ్మెంట్లను కలిపి ఒక రౌండ్గా మళ్ళీ పార్లమెంటు స్థాయిలో ప్రకటిస్తారు. అయితే పెద్దపల్లి పరిధిలో మనకు 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, తర్వాత అటు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాసు, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఈ 3 మధ్య పోటీ రసవత్తరంగా సాగిందన్న చర్చ అయితే సాగుతుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇతర సర్వే సంస్థలు కావచ్చు వెల్లడించిన ప్రకారం అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుస్తారని కొన్ని సర్వేలు వెల్లడిస్తే అక్కడ టఫ్ ఫైట్ నడిచింది. బీజేపీతో కూడా కొంత టఫ్ ఫైట్ నడిచిందన్న చర్చ సాగుతుంది. అయితే నిజమైన ఫలితం ఎలా ఉంటుందనేది రేపు మనకు తేలనుంది. ఇటు అక్కడ పెద్దపల్లి లోక్సభ పరిధిలోకి తీసుకుంటే చాలామంది సింగరేణి కార్మికులు కావచ్చు, తర్వాత ఇతర కార్మిక వర్గాలు అక్కడ ఎన్టీపీసీ లాంటి సంస్థలున్నాయి, బసంత్ నగర్, తర్వాత ఫర్టిలైజర్ సిటీ లాంటి కార్పొరేషన్ సంస్థలున్నాయి. అటు మంచిర్యాల సైడ్ పోతే బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కాళేశ్వరం బ్యాక్వాటర్ తోటి ముంపునకు గురైన రైతుల కష్టాలు ఉన్నాయి. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినప్పుడు ఇప్పటికీ పరిహారం రాని నిర్వాసితులు అక్కడ ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వీళ్ళందరి తీర్పు ఎట్లా ఉండబోతుంది, ముఖ్యంగా కార్మిక వర్గం ఏం కోరుకుంటుంది, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏమి హామీలు ఇచ్చారనేది కూడా రేపటి ఫలితంలో మనకు రిఫ్లెక్ట్ కాబోతుంది. ఇప్పటికే మనకు అక్కడ గడ్డం వంశీకృష్ణ కావచ్చు, తర్వాత మిగతా అభ్యర్థులు కావచ్చు ఎవరికి వారు తమ హామీలను ఇస్తూ ప్రచారాలు సాగించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే గనులపైకి వెళ్ళి గేట్ మీటింగ్లు పెట్టి వాళ్ళ హోప్స్ చెప్పారు. అయితే గడ్డం వంశీకృష్ణ విషయానికి వస్తే అక్కడ సింగరేణి కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, అంటే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ లాంటి రద్దు చేస్తామన్న ప్రధాన హామీ ఇచ్చారు. అదేవిధంగా అక్కడ యువత కోసము, ఆ తర్వాత నిరుద్యోగుల కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్లాంటి అంశాలతో పాటు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలనే విషయంలో బీజేపీ, మోడీ రావాలని చెప్పే విషయంలో బీజేపీ కొంత ఎక్కువగా ప్రచారం చేసింది. అయితే ప్రజలు ఎవరి ప్రచారాన్ని, ఎవరి హామీలను ఎక్కువగా తీసుకున్నది అక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో దాదాపు 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఇక్కడ కూడా ప్రధానంగా 3 పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు సాగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా వెలిచాల రాజేందర్ రావు, ఆయన వెలిచాల జగపతిరావు మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాడు. కానీ ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఆయన చివరి నిమిషంలో చాలామంది పేర్లు ఇక్కడ వినబడ్డప్పటికీ కూడా ఆయనకు పేరు ఖరారు చేసింది. ఆయన హోరాహోరీగా కూడా ప్రచారం చేశారు. చాలా తొందరగా జనాల్లోకి వెళ్ళారని చెప్పొచ్చు. ఆయనకంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ ఓడిపోయినప్పుడు కూడా పార్లమెంట్ స్థాయిలో ఆయనకు గత ఎన్నికల్లో
అదృష్టం కలిసి వచ్చింది. మరి అదే అదృష్టం ఈ ఎన్నికలు కూడా రిపీట్ అవుతుందా లేదా అన్నది కూడా చాలా ఇంట్రెస్ట్గా మారింది. వీళ్ళిద్దరు కాకుండా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 2014 నుంచి 19 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి ప్రశ్నించే గొంతు కేంద్రంలో ఉండాలంటే తనను గెలిపించాలనే ఒక నినాదంతో ప్రచారం సాగించారు. ఆయన మద్దతుగా కేసీఆర్ కావచ్చు, మిగతా పార్టీ నేతలు కావచ్చు విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు, బస్సు యాత్రలు, పబ్లిక్ మీటింగ్లు పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలతో పాటు మిగతా పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి కూడా ప్రచారం చేశారు. అదేవిధంగా మనకు బండి సంజయ్ తరఫున కూడా ప్రధానమంత్రి మోడీ 2 సభలు నిర్వహించారు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆయన ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపటి కౌంటింగ్కు సంబంధించి అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. 144 సెక్షన్ రేపు ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎస్ఆర్ఆర్ కాలేజ్, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ మార్గంలో ఇక్కడ మొత్తం కూడా రాకపోకలను బంద్ చేశారు. అటువైపు వెళ్ళే కరీంనగర్ నుంచి జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్ళే బస్సులు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, ఇటు మనకు వేములవాడ మార్గంలోని చింతకుంట రూట్ నుంచి బైపాస్ ద్వారా మళ్ళిస్తూ ఉన్నారు. అదేవిధంగా అటు నుంచి వచ్చే వాహనాలు కూడా మన కొత్తపల్లి దగ్గర మన వెలిచాల క్రాస్ రోడ్ నుంచి చింతకుంట వైపు వెళ్ళేలా కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మద్యం షాపుల బంద్ కావచ్చు, తర్వాత మిగతా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల బందోబస్తు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రం లోపల మనకు పార్లమెంటుకు సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 17,97,000 మంది, అంటే దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉంటే 13 లక్షల పైచిలకు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 10,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు కూడా ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్లు అక్కడ పెద్దపల్లి కానీ ఎక్కడైనా కూడా మొత్తం ఓవరాల్గా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ 8 గంటల నుంచి 8:30 వరకు లెక్కిస్తారు. ఇప్పుడు మనకు ఇక్కడ కరీంనగర్లో తీసుకుంటే 10,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే బ్యాలెట్ పేపర్ లాగా ఉంటుంది కాబట్టి ఈ లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది. ఇవి లెక్కించి పక్కన పెట్టేసి ఫలితం మాత్రం వెంటనే ప్రకటించరు. దాన్ని లెక్కించి పక్కన పెట్టేసి నెక్స్ట్ 8:30కు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈవీఎంలు అనేది చాలా ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని టేబుల్ పైకి చేర్చడము, సీల్ ఓపెన్ చేసి వాళ్ళకు కౌంటింగ్ ఏజెంట్ల ముందు లెక్కించడమే తర్వాయిగా ఉంటుంది. మనకు కరీంనగర్ లోక్సభ పరిధిలో మనకు 2,100 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ కలిపి 7 సెగ్మెంట్ల వరకు విభజిస్తే 395 హైయెస్ట్ పోలింగ్ స్టేషన్లు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఒక్క సెగ్మెంట్కి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మిగతా అన్నిటికీ 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. టేబుల్స్ సంఖ్యను బట్టే మనకు ఎన్ని రౌండ్లలో ఫలితం వస్తుందనేది మనకు నిర్ధారించబడుతుంది. ఈ లెక్కన మనకు కరీంనగర్ 18 టేబుల్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 22 రౌండ్లలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన లెక్క పూర్తవుతుంది. కానీ చొప్పదండిలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న పోలింగ్ సెంటర్ల ప్రకారం అది 24 రౌండ్ల దాకా మనకు పోతుంది. మిగతా అన్ని కూడా 24 హైయెస్ట్ చొప్పదండి అయితే మనకు లోయెస్ట్ 19 రౌండ్లలో వేములవాడ కౌంటింగ్ పూర్తవుతుంది. ఎన్ని రౌండ్లలో ఎంత తొందరగా పూర్తయినా కూడా ఫైనల్ ఫలితం అనేది మనకు పూర్తి కావడానికి 24 రౌండ్లు అయితే పడుతుంది. ఎందుకంటే 7 సెగ్మెంట్లది వేరువేరుగా ప్రకటించకుండా 7 కలిపి క్యూములేట్గా ఒక్కొక్క రౌండ్గా ప్రకటిస్తారు. ఈ ఫలితము ఎట్లా వస్తుందనేది మనకు చెప్పడానికి ఇప్పటికే అక్కడ రౌండ్ల వారీగా డిస్ప్లే బోర్డులు కావచ్చు, తర్వాత అవన్నీ ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్కి ఎప్పటికప్పుడు ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ఫలితాలు వెంట పెట్టబడుతున్నారు. అయితే మనకు ట్రెండ్స్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. 1-2 రౌండ్లలో ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా లక్షలాది మంది ఓటర్లు దీంట్లో పాల్గొంటూ ఉంటారు. వేరువేరు ప్రాంతాల ఓటర్ల తీర్పు వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కరీంనగర్ ఓటర్లు స్పందించినట్టుగా సిరిసిల్ల ఓటర్లు స్పందించకపోవచ్చు. ఇక్కడ వచ్చిన ఫలితం చూసి కరీంనగర్లో ఇట్లా ఉంది కాబట్టి ఫలానా అభ్యర్థి గెలుస్తారని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే సమస్యలు వేరు, ఇక్కడ ఉండే సమస్యలు వేరు. ఇక్కడ ప్రజల ఆకాంక్షలు వేరు, అక్కడ ప్రజల ఆకాంక్షలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ప్రతి రౌండ్ కూడా ఫలితం కొన్నిసార్లు మారే అవకాశం ఉంటుంది. కేవలం చాలా కొన్నిసార్లు మాత్రమే ఓవరాల్ రిఫ్లెక్షన్, అంటే అందరిది సామూహిక ఏజెండా అయినప్పుడు మాత్రమే కామన్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ మేరకు కొన్ని 5-6 రౌండ్ల తర్వాత మాత్రమే కొంత ఎట్లాంటి ఎవరు గెలుస్తారు లేకుంటే ఎవరి వైపు మొగ్గు ఉంటుందని తెలిసే అవకాశం ఉంటుంది. నిజానికైతే మధ్యాహ్నం 2-3 గంటల కల్లా కౌంటింగ్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కరీంనగర్ లోక్సభ కావచ్చు, అటు పెద్దపల్లి లోక్సభ కావచ్చు, మొత్తం ఓవరాల్గా అటు ప్రజల్లో కావచ్చు, ఇటు నేతలు కావచ్చు చాలా ఉత్కంఠ ఉంది. దాదాపు 21 రోజుల క్రితం గత నెల 13 తారీఖున కౌంటింగ్ పూర్తి అయితే ఇవాళ 3వ తారీఖు దాదాపు 21 రోజులుగా మొత్తం ఈవీఎంలు తర్వాత పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర పోలీసు కావచ్చు 3 అంచెల మధ్య వాటిని పహారా కాస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళే లోపలికి రిస్ట్రిక్షన్ పెట్టారు. కేవలం అధికారులు వచ్చినప్పుడు మాత్రమే గేట్లు తీసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. రేపు ఉదయం కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించడానికి కావచ్చు, తర్వాత
కౌంటింగ్ చేసే అధికారులను లోపలికి పంపించడానికి కావచ్చు, మీడియా వాళ్ళని లోపలికి పంపించడానికి కావచ్చు, ప్రత్యేక అక్కడ గేట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి వాళ్ళకి ఇచ్చిన నిర్దేశిత ప్రకారమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఐడెంటిటీ కార్డు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి రానిచ్చేది లేదని చెప్పి ఇప్పటికే పోలీసులు అధికారులు ప్రకటించారు. సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రతాపరంగా ఏర్పాట్లు చేస్తుంటే కౌంటింగ్కి సంబంధించి కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు 3 చొప్పున సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటారు. మనకు మైక్రో అబ్జర్వర్ కావచ్చు, మిగతా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ లెక్కింపు జరగబోతుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రైట్, నిజామాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్లో పార్టీల ధీమా ఎలా ఉంది? సూర్య, నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మరో 12 గంటల సమయంలో, మరో 12 గంటలు దాటితే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లను పోలింగ్ సెంటర్లకు అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ సెంటర్లకు వచ్చేటువంటి ఆయా పార్టీల అభ్యర్థులను లోపలికి పంపిస్తారు. అక్కడి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొత్తం 17,04,416 ఓటర్లు ఉంటే దాదాపు 12,26,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమవుతున్నా 6 గంటలకే ఏజెంట్లను కావచ్చు, సిబ్బందిని కావచ్చు లోపలికి పంపించేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. సో ముందుగా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాగానే ముందుగా ఓట్ ఫ్రమ్ హోమ్, అట్లాగే పోస్టల్ బ్యాలెట్లను, అట్లాగే సర్వీస్ ఓట్లను లెక్కిస్తామనేటువంటి విషయాన్ని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 8 గంటలకు సర్వీస్ ఓటర్స్, అట్లాగే ఓట్ ఫ్రమ్ హోమ్, అట్లాగే పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఎట్ ద సేమ్ టైం ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. సో ప్రతి నిజామాబాద్ పార్లమెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ స్థానాలకు సంబంధించి 20 రౌండ్లలో లెక్కింపును కొనసాగించనున్నారు. దీనికోసం 15 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఇక ఇవి కాకుండా బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును దాదాపు 13 రౌండ్లలో పూర్తి చేస్తారు. ఇందుకోసం 18 టేబుల్లను ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్పిండ్రు. ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక సూపర్వైజర్ ఉంటాడు. దాంతోపాటు ఒక అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. దీంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ప్రధాన పార్టీలతో పాటు 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్ వద్ద 29 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారు. అంటే దాదాపు 42 మంది సిబ్బందితో ఒక టేబుల్ వద్ద కూడా మనకు 42 మంది సమూహం కనిపిస్తుంది. అందులో సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, దాంతో పాటు 29 మంది అభ్యర్థుల తరపున ఉన్నటువంటి ఏజెంట్లు కూడా అందులో పాల్గొంటారు. ఇక ఉదయం 9:30 గంటలకి, అంటే 8 గంటలకు ప్రారంభమైతే 9:30కి మొదటి రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తాం. ఎప్పుడైతే 9:30కి మొదటి రౌండ్ ఫలితం వస్తుందో ప్రతి అరగంట 40 నిమిషాలకు రౌండ్ వారీగా ఫలితాన్ని ప్రకటిస్తామన్నటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ చెప్పిండ్రు. దాదాపు 700 మంది సిబ్బంది యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇక దీంతో పాటు పోలీసులు కూడా కౌంటింగ్ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిండ్రు. నిజామాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో కొనసాగుతుంది. గత ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇక్కడే కొనసాగింది. సో ఇది నేషనల్ NH 44 జాతీయ రహదారి 44కు 100 మీటర్ల లోపే ఉంది కాబట్టి
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాలు ఆగకుండా నేషనల్ హైవే మీద ట్రాన్స్పోర్టేషన్ కు ఇబ్బంది కలగకుండా దాదాపు 5 కిలోమీటర్ల మేర నుంచే వాహనాలను మళ్లించారు. ఇటు డిచ్పల్లి నుంచి నిజామాబాద్ కావచ్చు, డిచ్పల్లి నుంచి ఆర్మూర్, డిచ్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లేటువంటి వాహనాలను ముందు నుంచి ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతున్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పిండ్రు. పూర్తిగా జిల్లా అంతటా పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ కొనసాగిస్తామని చెప్పారు. దీంతో పాటు లిక్కర్ షాపులను కూడా రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. లిక్కర్ షాప్స్ తో పాటు బార్లు కావచ్చు, ఇతరత్ర మద్యపానం అమ్మేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక దీంతో పాటు పోలీసులు ఈసారి బాణాసంచా కాల్చడం కావచ్చు, భారీగా ర్యాలీలు తీయడం కావచ్చు నిషేధిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పోలీసులు పూర్తిగా ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ కు 5 కిలోమీటర్ల మేర కూడా పోలీసులు పూర్తిగా బలగాలు ఉంచారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరికైతే పాసులు ఉన్నాయో వారిని మాత్రమే కౌంటింగ్ సెంటర్ కు అనుమతిస్తున్నారు, మిగతా వారిని అనుమతించేటువంటి ప్రసక్తి లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. పూర్తి పోలీసుల నిఘాలోనే ఈ యొక్క కౌంటింగ్ అంతా కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని సిపి కల్మేశ్వర్ చెప్పారు. సో 600 మంది ఇటు 700 మంది పోలింగ్ సిబ్బంది, దాంతో పాటు ఒక 1000 మంది పోలీసులు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి పాసులు కూడా జారీ చేసిండ్రు. ఎవరికైతే పాసులు ఉన్నాయో వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. గత ఎన్నికల్లో కూడా చాలా ఉత్కంఠంగా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఫస్ట్ రౌండ్ నుంచి అనూహ్య ఫలితాలు వచ్చినాయి. సో ఈసారి కూడా ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఇప్పటికే చాలా టెన్షన్ లో ఉన్నారు. స్వల్ప తేడాతోనన్నా తాము బయటపడతామని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈసారి కొంత పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది కాబట్టి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ లో కనిపిస్తుంది. సో మరికొద్ది గంటల్లో నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. మొదటి రౌండ్ ఫలితం రేపు ఉదయం 9:30కు ఫస్ట్ రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఉత్కంఠ రేపుతున్నటువంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ అంతా పాలమూరు యూనివర్సిటీలో జరగబోతుంది. అట్లాగే నార్కర్నూలు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మొత్తం నార్కర్నూలు నెల్లికొండి మార్కెట్ యార్డ్లో జరగబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహబూబ్నగర్లో మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ముగ్గురు మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనుంది. అయితే సిట్టింగ్ స్థానాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎట్లాంటి పోటీ ఇస్తుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. ముఖ్యంగా రెండు బీజేపీ అటు కాంగ్రెస్కి మధ్యన నువ్వనేటువంటి ఫైట్ కొనసాగింది. బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీ చేశారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి బరిలో నిలిచారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. అయితే మొత్తంగా దాదాపు 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 31 మంది పోటీ చేశారు. సో ముగ్గురు అభ్యర్థులు మ్యాక్సిమం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముగ్గురు అభ్యర్థుల పోటీనే కీలకంగా మారింది. గతంతో పోలిస్తే 2014 ఎన్నికల్లో వచ్చిన మాదిరిగానే ఈసారి పోల్ పర్సెంటేజ్ కూడా 71% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. అట్లాగే నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 69% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదు కావడం కూడా పార్టీలు ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. తమకు లాభం జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలు కూడా అంచనా వేసుకుంటున్నాయి. సో ఒక యాంగ్జైటీ ఉత్కంఠ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం ఈ రెండు స్థానాల్లో కూడా భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ధీమాతో ఉన్నారు. నార్కల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లు రవి పోటీ చేశారు. అట్లాగే బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అట్లాగే బీజేపీ తరఫున భరత్ ప్రసాద్ పోటీ చేశారు. భరత్ ప్రసాద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు తనయుడు. ఆయన ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత తన కుమారుడికి టికెట్ రావడం జరిగింది. సో ఆ ముగ్గురు మధ్య ఉన్నటువంటి పోరు ఏ విధంగా ఉండబోతున్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా
బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ తరపున టికెట్ వచ్చింది. ఆయన బీఆర్ఎస్ తరపున నార్కన్లో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి కాంటెస్ట్ చేశారు. ఉమ్మడి మామనాడు జిల్లాలో మొత్తం కనుక పరిశీలిస్తే 14 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి, 32 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే ఓవరాల్గా 70% పైగా పోలింగ్ నమోదైంది. 25 లక్షల మంది ఓటర్లు ఓటు వేశారు. సో వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. రెండు చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్, అటు మహబూబ్నగర్ కానీ నార్కన్లు కానీ, ఈ రెండింటి మీద కూడా రెండు పార్టీలకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ తరఫున జాతీయ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, అట్లాగే మా బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు, రాష్ట్రాల చీఫ్, తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ చీఫ్ అన్నామలై లాంటి నాయకులంతా కూడా ప్రచారం చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రచారం చేశారు. వాళ్ళు లాస్ట్ వరకు పోలింగ్ జరిగే నాటి వరకు కూడా వాళ్ళ ప్రచారాన్ని మాత్రం తీవ్రతరం చేశారు. అట్లాగే అంతే ఛాలెంజ్గా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఈ 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచిదరాలని చెప్పి చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ కాంగ్రెస్ నడుస్తున్నటువంటి పోర్లో ఎవరు నెగ్గుతారని మాత్రం చాలా ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మాత్రం ఈ రిజల్ట్స్ పైనే చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. అటు మహబూబ్నగర్లో, నార్కన్లో ఎవరు గెలుస్తారన్న దాని మీద తీవ్రమైన స్థాయిలో, పూర్తి స్థాయిలో బెట్టింగ్ కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ బాలకృష్ణ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మిర్యాలగూడ రోడ్డు సమీపంలోని గోదాములు, భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ సూర్య. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలకు ఎంపీ పార్లమెంటు స్థానానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. ఇప్పటికే అటు టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సిన పూర్తి సామాగ్రితో పాటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభంగా ఉన్న కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఓ ప్రకటన కూడా చేసి 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు పాసులు ఎవరి అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి, అది కూడా పాసులు జారీ చేసిన వాళ్ళు మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక నల్గొండ పార్లమెంటుకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి మొత్తం కూడా 17,25,465 ఓట్లు ఉంటే ఈసారి 74.02% ఓటింగ్ సంబంధించి జరిగింది. ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా శనంపూరి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు మొత్తం కూడా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరి భవిష్యత్ ఎలా ఉందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. వారికి సంబంధించి ఇప్పటికే ఎవరికి వాళ్ళు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఓవరాల్గా నల్గొండ పార్లమెంట్ స్థానంలో 7 సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి నల్గొండ, దేవరకొండ, అదేవిధంగా నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, ఈ 7 సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం ఎలా పడింది ఏంది అని ఇప్పటికే ఎవరైతే పోటీ అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులతో పాటు ప్రధానమైన నాయకులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నల్గొండ కావచ్చు, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కావచ్చు, జోరుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిపోవడంల మీద బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హనుమంత్ కే జెండగే జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్కు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. అక్కడ కూడా సెక్షన్స్ 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు సెంట్రల్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మలేష్ పోటీలో ఉన్నారు. వారితో పాటు మొత్తం కూడా 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరికి భవిష్యత్ ఎలా ఉందా అనేది వాళ్ళు కూడా లెక్కలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రధానంగా కూడా గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మధ్యాహ్నం సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి గెలుపుకు అవకాశాలు తనకే ఉన్నాయని చాలా ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. మరోవైపు మిగతా అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా గెలుపోవటంల మీద ఆ స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు, నాయకులందరినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఒక రిపోర్ట్ను తెలుసుకున్నారు. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓవరాల్గా మాత్రం 2 పార్లమెంట్ స్థానాల్లో కౌంటింగ్కు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ 11 గంటలకెలా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్గా మాత్రం మధ్యాహ్నం సమయం తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు గతంలో మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు కావచ్చు,
కావచ్చు మొదట లెక్క పెట్టిన తర్వాత మిగతా ఈవీఎంలోని తర్వాత లెక్క ఇచ్చేవారు. కానీ ఈసారి 2 టేబుల్ని ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సపరేట్ హాల్ని ఏర్పాటు చేసి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది. మళ్ళీ ఈవీఎంలకు సంబంధించి ప్రత్యేక టేబుల్ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది. ఓవరాల్గా అధికార యంత్రాంగం సమక్షంలో సీసీ కెమెరాలు అదేవిధంగా వెబ్ కెమెరాల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభంగా ఉంది. ఆ సమయంలో అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, వాళ్ళ ముందరనే ఈవీఎంలు భద్రపరిచిన మిషనరీ ఏదైతుందో గోదాం ఉందో ఆ గోదాంలో వాళ్ళ సీల్ తీసి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.